ఈయనకి వచ్చిన ఓట్లు కూడా ఫ్రెండ్స్ మళ్ళీ 130 ఓట్లు వచ్చినాయి. ఒక ఎలక్షన్‌లో కంటెస్ట్ చేయడం, ఓట్లు రావడం పక్కన పెడితే, అదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి నువ్వు 2 ఓటర్ ఐడీలతోని నీకున్నప్పుడు ఒక ఓటర్ ఐడీ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి మినిమం కామన్ సెన్స్ నీకు లేకపోతే అసలు నువ్వు ఎంపీ కంటెస్ట్ చేయడానికి ఎందుకు చేస్తున్నావు? నీ ఓటు అక్కడ ఎందుకు యాక్టివ్ ఉంది? ఇప్పుడు ఓటు వేయకపోతే అక్కడ ఓటు యాక్టివ్ ఉంటుందా ఫ్రెండ్స్? అయితే ఈయన ఓటు అక్కడ పడుతుంది. ఏది ఇల్లందులో వినోబా నగర్లో పడుతుంది, ఇక్కడ కుత్బుల్లాపూర్లో కూడా పడుతుంది. అంటే 2 చోట్ల ఓటు వేస్తున్నాడా? అంటే ఇతని తరపున ఎవరైనా హైర్ చేసుకున్న అక్కడ ఓటు వేపిస్తున్నాడా? అంటే ఓటు చోరీకి ఎగ్జాంపులే కదా. తెలంగాణ శ్యామ్ ఏదైతే తెలంగాణ శ్యామ్ కాదు, తమిళనాడు శాంసన్. ఈ రోజు నుంచి ఇతని పేరు తమిళనాడు శాంసన్. ఎందుకంటే తమిళనాడు పార్టీ నుంచి ఇతను కంటెస్ట్ చేశాడు కాబట్టి ఇతని పేరు తమిళనాడు శాంసన్ అని ఇప్పుడు పెట్టాల్సిందే. మీరు ఎవరు పిలవకండి అని తెలంగాణ శ్యామ్ అని, ఇతని పేరు తమిళనాడు శాంసన్. ఓకేనా? జై హింద్, జై భారత్ ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నా. మరియు ఛానల్